श्रीमात्र नमः। मुंदी वीडियो చూడండి। आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है। गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है। और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था। చూశారు కదా, ప్రియాంక గాంధీ గారు అంటున్నారన్నమాట, పేపర్ అంటే వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయినప్పుడు ఈ పేపర్ లీక్ అవ్వకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసాం, మా వల్ల కాలేదు, అయినా పేపర్ చాలా చోట్ల లీక్ అయిపోతుంది, దాని గురించి మనం ఏం చేయలేము అంటే చాలా నార్మలైజ్ చేసి చెప్పేశారు వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయితే। 2004 నుంచి 2014 వరకు ఏ పేపర్లు లీక్ అయ్యాయో మీకు ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి। 2004 సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అయింది। 2006 సిబిఎస్ఈ 12వ తరగతి అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది। అలాగే ఎయిమ్స్ ప్రీ పీజీ ప్రవేశ పరీక్ష లీక్। 2007 2011 ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AIEEE లీకులు। 2011లో ఉత్తరప్రదేశ్లో స్థానికంగా జరిగిన లీక్తో సహా 2011 సిబిఎస్ఈ 12వ తరగతి భౌతిక శాస్త్రం ప్రశ్నాపత్రం లీక్। 2012 ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్। 2014 సిబిఎస్ఈ 10వ తరగతి గణితము అలాగే 12వ తరగతి అర్థశాస్త్రము ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి। 2008 ప్రీ మెడికల్ టెస్ట్ లీకులు పలు రాష్ట్ర ఛానల్లో నివేదించబడ్డాయి। 2013 మహారాష్ట్ర హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పరీక్ష పేపర్ లీకు। 2013 రాజస్థాన్ విశ్వవిద్యాలయము అలాగే రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పత్రాల లీకులు। 2013 2014 మధ్యప్రదేశ్లో విస్తృతమైన వృత్తి విద్యా నియామకాలు వైద్య ప్రవేశ పరీక్షల అవకతవకలతో కూడిన భారీ వ్యాపం కుంభకోణం తీవ్రతరం కావడం, దీనితో పాటు ఛత్తీస్గఢ్ ప్రీ మెడికల్ టెస్ట్ పై కూడా పరిశీలన జరిగింది। విన్నారు కదా, మరి ఇన్నిసార్లు పేపర్లు లీక్ అయితే ఎవరైనా రాజీనామా చేశారా? వీళ్ళు రాజీనామా అని ఎందుకు అంటున్నారో తెలుసా? నేను చెప్పడం ఎందుకు, ఈ రాహుల్ గాంధీ గారే ఏం చెప్పారో ఒక్కసారి మీకు చూపిస్తాను ఉండండి। ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ధర్మేంద్ర ప్రధాన్. The real problem is the RSS. Pradhan was just a symbol and he has gone. Until the RSS is removed, the education system will never change. So, we must continue our fight. ఎంత దుగ్ధో, RSS రిమూవ్ అయిపోతే తప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదుట, అప్పటి వరకు వీళ్ళ ప్రొటెస్ట్ ని కొనసాగిస్తాను అని చెప్తున్నారు। మరి ప్రొటెస్ట్ ఆపేసాము అని చెప్పారు కదా, మళ్ళీ కొనసాగిస్తాము అని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఏ ఆర్ఎస్ఎస్ అయితే రిమూవ్ అయిపోవాలని వీళ్ళు కోరుకుంటున్నారో అదే ఆర్ఎస్ఎస్ భారతదేశ విభజన జరిగినప్పుడు లేకపోయి ఉంటుంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారో। చలిలో అర్ధరాత్రి పూట ఒంటి మీద బట్ట లేకుండా వణికిపోతూ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు బాధపడుతూ ఉంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ఏ వెళ్ళి వాళ్ళందరినీ ఆదుకుంది। అది నేను చెప్పడం కాదు, అప్పుడు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ చెప్పారు, వాళ్లే చెప్పారు। మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఈ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో విన్నారు కదా। ఈ ప్రధాన్ రాజీనామా చేయటం కాదు, అసలు ఆర్ఎస్ఎస్ఏ పూర్తిగా పోవాలి అంట। ఆర్ఎస్ఎస్ఏ పూర్తిగా పోతే ఈ దేశానికి ఎవరు వస్తారు, ఎవరు ఏం చేస్తారు అనేది నేనేం మాటల్లో చెప్పక్కర్లేదు। ఇప్పుడంతా మనం చాలా సురక్షితంగా ఉన్నాం కాబట్టి ఆర్ఎస్ఎస్ పోవాలి, ఈ దేశాన్ని రక్షించే సంస్థలు పోవాలి, ఈ దేశాన్ని రక్షించేందుకు అక్కడ ఆ సీట్లో ఎవరు కూర్చోకూడదు అని మాట్లాడుతున్నారు। ఒక్కసారి సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, మన దేశ భవిష్యత్ ఏంటి, మనం ఎలా బాధపడ్డాము, మనల్ని ఎలా ఏడిపించారనే విషయం తెలుస్తుంది। ఇవన్నీ కళ్ళతో చూసిన తర్వాత కూడా ఏంటో బీజేపీ సపోర్టర్స్ మీరు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు, నరేంద్ర మోడీ ఏం చేశాడు అని అంటున్నారు। ఏం చేయలేదు చెప్పండి, అవునులేండి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, అందుకే ఈ రోజు జంజీ పేరట చెప్పుకొని పిల్లలందరూ అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు। ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ దాదాపుగా కొన్ని లక్షల స్టార్టప్లు మన భారతదేశంలో పిల్లలు ఇంకొకరి చేతి కింద పనిచేయవలసిన అవసరం లేకుండా వాళ్ళు సొంతంగా పనిచేసే విధంగా ఎన్నో లక్షల స్టార్టప్లు ఆయన ప్రారంభించారు కదా। అందుకే జంజీ చాలా గొప్పగా బుద్ధి చెప్పింది। 2009 2010 2011 2012 ఆ సంవత్సరంలో ధరలు ఎంత పెరిగాయి, 2014 నుంచి 2024 వరకు ధరలు ఎక్కడ ఉన్నాయి, మన గ్రోత్ రేట్ ఏంటి, ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, మీకు వచ్చు కదా గూగుల్ చేసి చూడడం। అలాగే స్త్రీలకి
మహిళా సాధికారత కోసం ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఎన్ని పథకాలని ఆయన ప్రవేశపెట్టారు. 20 లక్షల రూపాయలు పూచీకత్తు లేకుండా 20 లక్షల రూపాయలని 50 కోట్ల ముద్రా యోజన పథకం కింద లోన్లని ఇచ్చారు. ఎవరిని నమ్మి ఇవ్వాలి అంత డబ్బు చెప్పండి? 20 లక్షల రూపాయలు అప్పు ఇవ్వాలంటే మన ఇంట్లో వాళ్ళు మనకి ఇస్తారా? ఈ ఆడపిల్లల కోసం ఆయన ఎంతో తపన పడి ఆడపిల్లల కోసం అక్షరాస్యత వాళ్ళు సాధించాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందు ఉండాలని చెప్పి ప్రతి క్షణం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. కాబట్టే నరేంద్ర మోడీ ప్యాడ్ కాదు డైపర్ వేసుకోవాలి. నరేంద్ర మోడీకి పీరియడ్స్ వస్తాయి, ఎందుకంటే ఆయనకు మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, అందుకే బయటికి రావట్లేదు అని ఒక్కత్తి ఆ నరేంద్ర మోడీ గారికి ఎన్నర్స్ వేసి ఇంకొకత్తి అక్కడున్న ఆడపిల్లలందరూ నవ్వుకుంటూ నరేంద్ర మోడీ గారిని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే, ఇలాంటి వాళ్ళ గురించి ఆయన పథకాలు చేశారు అని ఆయన అనుకోకపోయినా అవి చూసి అవి తెలుసుకున్న తర్వాత ఇన్ని మాటలు వదిలిపెట్టారే, కొంచెమైనా సిగ్గుపడండి. ఆడపిల్లల కోసం వాళ్ళు ఏం చేశారో, ఆ ప్రభుత్వం ఏం చేసిందనేది ఒక్కసారి చూసుకోండి, తెలుస్తుంది. మరి ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, వాళ్ళ హయాంలో ఎందుకు రిజైన్ చేయలేదు ఎవరు? అది ఎందుకు అడగలేదు ఈ రాహుల్ గాంధీ గారు, ఈ ప్రియాంక గాంధీ గారు? సరే, ఈ ప్రొటెస్ట్ లోకి వచ్చేసారు కదా, పిల్లలందరూ ప్రొటెస్ట్ చేశారు కదా, ఎంత దారుణంగా ప్రొటెస్ట్ చేశారు. రాళ్లతో కూడా పోలీసులను కొడితే అటువైపు సైడ్ చిత్రం మాత్రమే చూపించారు. ఇక్కడ పిల్లలు కూడా దెబ్బలు తిన్నారు పాపం. నిజంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన పిల్లలు కూడా దెబ్బలు తిన్నారు. నేను కాదు అని చెప్పడం లేదు, పూర్తిగా వీడియో వినకుండా కింద కామెంట్లు పెట్టేకండి ఇష్టం వచ్చినట్లు. ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని నిజంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు దెబ్బలు తిన్నారు. కానీ అక్కడ ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళ మాటలు విని ఎంత అసభ్యకరంగానో మాట్లాడేసిన ఈ మాటలన్నీ రికార్డ్ అయిపోతాయి కదా, మొత్తం ప్రపంచం అంతా చూసింది కదా వాళ్ళ మాటలన్నీ. రేపు పొద్దున్న వీళ్ళు ఏ ఉద్యోగం కోసమైనా వెళ్ళాలి అంటే వీళ్ళ చరిత్రను చూస్తే, వీళ్ళ గురించి నెట్ లో సెర్చ్ చేస్తే ఇవన్నీ వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. నిజంగా 21 మంది విద్యార్థుల కోసమే అక్కడ తపన పడి ఉంటుంటే ఆ డాన్సులు ఎందుకు, ఆ పాటలు ఎందుకు, ఇతర మతస్థుల స్లోగన్లు ఎందుకు, అలాగే 370 ఆర్టికల్ గురించి ఎందుకు, ఎవరో ఒక దేశానికి నష్టపరిచే వ్యక్తిని రిలీజ్ చేయాలనే మాట ఎందుకు, మేము రాముడిని పూజించము, సంవిధానం అండం ఎందుకు, భరతమాతకి మొగుడు ఎవరు అండం ఎందుకు, అలాగే నరేంద్ర మోడీ గారి తల్లిని కూడా వదిలిపెట్టలేదే, ఆవిడిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారే. అదా సంస్కారం అంటే? ఇప్పుడు ఇంత చిరాగ్గా చేసేసారు కదా, ఆవేశంలో ఇన్ని మాటలు మాట్లాడేశారు కదా. ఏ సీజేపీను చూసుకుని ప్రొటెస్ట్ కోసం అక్కడికి వచ్చారో వాళ్ళు ఇప్పుడు ఏమన్నారో తెలుసా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలా హింసాత్మక కార్యక్రమాలు చేశారో వీళ్ళందరికీ మాకు సంబంధం లేదు అని ఇప్పుడు చెప్తున్నారు. ఎప్పుడు? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేసిన తర్వాత. మరి ఇదే వీళ్ళు దేశం గురించి ఆలోచించి ఉంటే ఇదే మాట ముందెందుకు చెప్పలేదు? ఒరే, మనం ఎందుకు వచ్చాము, ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలు మనం చెయ్యొద్దు అని ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పుంటుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కదా కదా, ఇంత ఆస్తి నష్టం జరిగి ఉండేది కదా కదా, ఇంతమంది పిల్లలకి ఇంతమంది పోలీసులకి కూడా దెబ్బలు తగిలి ఉండేవి కాదు కదా. వెనకాల ఏదో ఒక కారణాన్ని పెట్టుకుని పిల్లల్ని ఎగదోసి ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వాళ్ళందరికీ మాకు సంబంధం లేదని చెప్పేస్తున్నారు కదా. నిన్న పాపం ఒక అబ్బాయి వీడియో పెట్టాడు, నేను పొరపాటున ఈ దేశం గురించి మాట్లాడాను, సోల్జర్స్ గురించి మాట్లాడాను, నన్ను క్షమించండి అని. తర్వాత 2-3 రీల్స్ బయటకు వచ్చాయి, మేము పొరపాటున అన్నాము, మమ్మల్ని క్షమించండి అని. ఆవేశంలో మాటలు మాట్లాడేస్తే అవన్నీ రికార్డ్ అయిపోతే మళ్ళీ మీ భవిష్యత్తుకే దెబ్బొస్తుందమ్మా. కాస్త ఆలోచించండి పిల్లలు, జాగ్రత్తగా చదువుకోండి. పేపర్ లీక్ అయింది, అదేమీ రైట్ అని ఎవడూ చెప్పట్లేదు, అది తప్పే. కానీ ఈ రోజు ఆవేశంగా బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అవన్నీ రికార్డ్ అయిపోతే మనల్ని రక్షించడానికి వాళ్ళెవరు రారు. ఎందుకు? ఎవరో ఒక అబ్బాయి దేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరో ఫోన్ చేశారట పోలీస్ స్టేషన్ నుంచి, నువ్వు రావాలి అని. మరి అప్పుడు అతను ఏ ప్రొటెస్ట్ లో ఉండి ఈ మాటలు మాట్లాడారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పచ్చు కదా. ఈ సీజేపీ ఆ ప్రొటెస్ట్ అని చెప్పి ఎవరైతే మొదలు పెట్టారో కాక్రోచ్ ప్రొటెస్ట్ అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, చెప్పలేదు. సొంత లాయర్ కి ఫోన్ చేసి ఇలా పరిస్థితి, నన్ను పోలీస్ స్టేషన్ కి రమ్మంటున్నారు అని అంటే ఆ లాయర్ చెప్పాడు, నువ్వన్న మాటలకి నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళవలసిందే, ఎవరు ఏం చేయలేరు అని చెప్పాడు. ఆవేశం కాదు,
ఇప్పుడు పేపర్ లీక్ అయిపోయింది, గొడవ చేసేశారు, అయిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేశారు, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాట్ నెక్స్ట్? ప్రభుత్వం ఎలాగో ఈ 21 మంది కుటుంబాలకి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. వీళ్ళు ప్రొటెస్ట్ చేసినా చెయ్యకపోయినా న్యాయం చేస్తుంది. కానీ ఈ ప్రొటెస్ట్ లో పాల్గొని జీవితాలని అనవసరంగా పణంగా పెట్టేసి అనవసరంగా వాళ్ళ కెరియర్ మీద కూడా వాళ్ళ కెరియర్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించిన ఆ విద్యార్థుల సంగతి ఏంటి చెప్పండి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇలా మాట్లాడితే పక్క మీరు బీజేపీ సపోర్ట్ అంటారు.